పెద్దిరెడ్డి గారు నిజంగా ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కన్నా ఇంకా పర్సనల్ ఇది. ఎందుకంటే సార్‌కి, సిబిఎన్ గారికి, ఆయనకి యూనివర్సిటీ టైమ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ అది రైవల్రీ ఉందిలేండి. రైవల్రీ ఉంది. యూనివర్సిటీ స్థాయి నుంచి. ఇంక ఇది ఇంకొంచెం ఇప్పుడు ఏదో అవకాశం ఉంది. ఏదో ఓడించి నేనేదో కసి తీర్చుకోవాలో లేకపోతే ఏదో ఇది చేయాలని చెప్పనేసని ప్రయత్నం ఈయన చేశారు. పుంగనూరు పుడింగి అని ఈయన ఆ! పొంగ నువ్వు పొంగ ఎలా గెలుస్తావో చూస్తానని ఆయన, పొంగనూరు అదే. కుప్పం నుంచి నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను ఆయన. కానీ ఒకరికొకరు పంతాలు. కానీ పెద్దిరెడ్డి గారి దూకుడికి పెద్దిరెడ్డి గారిని తట్టుకొని మీరు కుప్పం ఇన్ఛార్జ్గా చేయడం అనేది చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న పని అనమాట అది. ఎందుకంటే ఎంతటికైనా పోతారు వాళ్ళు. కేసులు గట్రా ఇంకా ఏమైనా దాడులు. మీకు తెలుసు పొంగనూరు రామచంద్ర యాదవ్ పరిస్థితి ఏమైందని. ఎన్నిసార్లు అతని ఇంటి మీద దాడులు చేశారు, ఏం కదా అసలు మా మీద కూడా ఆస్తుల ధ్వంసం చేశారు. అన్నీ అయినాయి వాటి మీద కూడా. కాకపోతే వాటిని ఎక్కువ ఇదిగా లేకుండా మేము మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. అంటే ఎక్కడ పాజిటివ్ వాతావరణం డిస్టర్బ్ కాకుండా మనం పనిచేయాలనే టార్గెట్ తోటి పనిచేసాం. ఎందుకంటే ఓటర్ మూడ్ అనేది మనకు అర్థమవుతోంది. మనకి తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారనేది క్లారిటీ. పెద్దిరెడ్డి గారు కూడా కుప్పం వచ్చి మీటింగ్లో 30,000తో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నేను సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, సవాలు విసురుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కనుక ఇక్కడ ఓడిపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, గెలిస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా, పెద్దిరెడ్డి గారు మీకు సవాల్ స్వీకరించే దమ్ము ఉందా అని చెప్పనేసి ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది.